ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఖమేని మరణించినట్టు ట్రూత్లో వెల్లడించారు ఇరానియన్లు. దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు ట్రంప్. ఇరాన్పై భారీ బాంబు దాడులు కొనసాగుతాయని తెలిపారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులు ఉంటాయని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేని బంకర్పై 30 శక్తివంతమైన బాంబులు వేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఖమేని మృతిని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేని మృతి చెందినట్టు ప్రకటించింది. రైట్, ఇక ఇరాన్ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, అయితే ఇరాన్ పైన అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా విరుచుకుపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్ సుప్రీం అయినటువంటి ఖమేని మృతి చెందినట్టుగా కూడా వార్తలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా కూడా చేసుకునే కనుక ఈ ఉద్రిక్తలు తారాస్థాయికి చేరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ స్థాయిలో దాడులు ప్రారంభించినట్టుగా కూడా ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయాతుల్లా అలీ ఖమేని మరణించినట్టుగా కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లోని ఖమేని చనిపోయినట్టుగా కూడా వెల్లడిస్తున్నారు. అయితే ఇది ఇరాన్ ప్రజలకు దేశాన్ని స్వాధీనం చేసుకోవడం గొప్ప అవకాశం అంటూ కూడా మొత్తంగా పేర్కొంటున్నారు. అయితే ఇరాన్ పైన భారీ బాంబు దాడులు కొనసాగుతాయని, వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించవచ్చు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఖమేని మరణించినట్టు ప్రకటించింది. అయితే ఖమేని ఒక ఉన్నటువంటి బంకర్ పైన 30 శక్తివంతమైన మిసైళ్లను కూడా ప్రయోగించినట్టుగా కూడా చెప్తూ వస్తుంది. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ఖండిస్తూ వస్తుంది. ఖమేని సురక్షితంగా ఉన్నారని అయితే ఇరాన్ ఆర్మీ విదేశాంగ శాఖ స్పష్టం చేస్తుంది. అమెరికా దాడులకు ప్రతిగా గల్ఫ్ ప్రాంతంలో ఉండేటటువంటి 14 అమెరికా స్థావరాలపైన దాడులు చేసినట్టు ఇరాన్ కూడా ప్రకటిస్తుంది. అంతేకాకుండా వందలాది మంది అమెరికా సైనికులను కూడా హతం చేసినట్టుగా కూడా ఇప్పటికే వెల్లడిస్తుంది. అయితే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించినటువంటి ఇరాన్ ఈ యుద్ధానికి ఊహించని రీతిలో ముగింపు ఉంటుందంటూ కూడా అమెరికాకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. అయితే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఖమేని మరణం పైన అధికారిక ధృవీకరణ లేకపోవడంతో పరిస్థితి ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకునే కనుక అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఇరాన్ లో ఉండేటటువంటి మీడియా కూడా సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేని మృతి చెందాడు అంటూ కూడా మీడియా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఖమేని తో పాటు అతని కూతురు, మనమరాలు, అల్లుడు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సంయుక్త దాడుల్లో చనిపోయినట్టుగా కూడా వెల్లడిస్తున్నారు. అయితే దాడుల్లో ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్టు అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఇప్పటికే వెల్లడించింది. 40 రోజులతో పాటు సంతాప దినాలు ప్రకటించే ఇరాన్ కూడా సంతాప దినాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు ఈ యొక్క లీడర్ ని కోల్పోయిన తర్వాత ఆ యుద్ధం మొత్తంగా సుప్రీం కోల్పోయిన తర్వాత యుద్ధం ఆపివేస్తారా లేకుంటే ఇంకా కొనసాగుతుందా అనేది సందేహం నెలకొల్తుంది. అయితే ఇప్పుడు ఇతని తర్వాత ఎవరిని ఎన్నుకుంటారు? అయితే కొత్తగా ఎవరైనా ఇంకా ఎన్నుకుంటారా లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులనే కొనసాగిస్తారా అంటూ కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా సుప్రీం చనిపోయాడు కాబట్టి యుద్ధం ఇప్పటికో ఆగొచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తంగా అక్కడ సంతాప దినాలు కూడా 40 రోజుల పాటు సంతాప దినాలు కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇది మొత్తంగా కూడా చూసుకుంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 30కి పైగా భారీ మిసైళ్లను కూడా అక్కడ అయితే ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. అయితే ట్రంప్ కూడా వెల్లడిస్తున్నాడు ఇప్పటికే. అయితే ఇది ఒక మంచి అవకాశం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇది ఖమేనీకి ఎవరైతే ఆపోజిట్ గా ఉంటారో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ యొక్క గల్ఫ్ దేశాలకు కూడా భారీగా చేస్తున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ మృతి పట్ల అయితే ఇంకా అక్కడ ప్రభుత్వం ఏదైతే ఆర్మీ ప్రభుత్వం ఉంటుందో అది మాత్రం ఇంకా డిసైడ్ చేయాల్సిన ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి చూస్తున్నాం. పాతగా గతంలో ఒక వీడియో కూడా గతంలో మాట్లాడుతున్నట్టు ఇటు సైనిక అధికారులకు సూచనలు చేస్తున్నట్టు ఒక వీడియో కూడా వస్తుంది. కాబట్టి ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మీడియా అందరూ కూడా ఖమేని చనిపోయినట్టుగా కూడా మీడియాలో వస్తుంది. ఇప్పటికే సంతాప దినాలు కూడా 40 రోజుల పాటు సంతాప దినాలు కూడా అయితే ప్రకటించిన నేపథ్యంలో ఖమేని మృతిని మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇరాన్ మీడియా మాత్రం ఇప్పటికే ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేని చనిపోయినట్లు కూడా
వెల్లడిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇప్పటికే ఆ యొక్క దాడుల్లో ఖమేనీ కూతురుతో పాటు అల్లుడితో పాటు మనమరాలు కూడా మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. తొలుత ఈ యొక్క మృతిని అమెరికా అధ్యక్షుడే ట్రంప్ ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్ లో ఆయన వ్యతిరేకులు ఇప్పటికే సంబరాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ లో ఇప్పటికే 40 రోజుల సంతాప దినాలు కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇరాన్ లో ఇప్పటికే 7 రోజుల పాటు అధికార సెలవులు కూడా ఇచ్చారు. ఈ యొక్క యుద్ధం కారణంగా ఆపరేషన్ కీలో ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ మొత్తంగా ఈ విజయంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చనిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధం ఆపాలా ఇంకా కొనసాగించాలా అంటూ ఇప్పటికే ట్రంప్ మాత్రం ఇంకొక వారం 10 రోజుల పాటు ఇలాగనే కొనసాగుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఆ యొక్క సుప్రీం లీడర్ నే మొత్తంగా కూడా అయితే ఎక్కడ ఉన్నాడు అనేది ఆచూకీ అయితే అమెరికా కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. 1989 నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆయన దేశ రాజకీయ, మత రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థలపై గాఢమైన ప్రభావం చూపుతున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత అధికారిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ నాయకత్వం ఇరాన్ దేశ దిశను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మషాద్ నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైన నేపథ్యం కలిగింది. చిన్ననాటి నుంచే ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందారు. షియా ఇస్లాం సిద్ధాంతాలు, ఖురాన్ అధ్యయనం మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అవగాహన సంపాదించారు. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయ అవగాహన పెంపొందించుకొని దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చురుకైన ఆసక్తి చూపించారు. 1970లలో ఇరాన్లో రాజుపాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ దేశ చరిత్రలో మహత్తర మలుపుగా నిలిచింది. ఈ విప్లవానికి నాయకత్వం వహించిన రుహేలా ఖమేనీ ప్రభావంతో ఖమేనీ కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజుపాలన ముగిసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత ఆయనకు వివిధ కీలక పదవులు లభించాయి. 1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఇరాక్ యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ పరిస్థితుల్లో దేశాన్ని ఏకీకృతంగా నిలబెట్టడం